ఈ అక్టోబర్ 10, అక్టోబర్ 11 ఈ 2 డేట్‌లో మనకి చాలా మూవీస్ అయితే రిలీజ్‌కి ఉన్నాయి. బట్ ఏ మూవీ రిలీజ్ అయినా సరే, ఏ మూవీ అయితే పక్కా క్లిక్ అయ్యి హిట్ కొడుతుందో ఇంకా ఆ మూవీ ఆ బ్లాక్ బస్టర్‌గా ఆ వీక్ అంతా ఇంకా కొనసాగిస్తుంది. ఇంక అంతే కలెక్షన్స్ వైడ్ వరల్డ్‌గా ఇంకా. ఎందుకంటే మనకి దాదాపుగా 6-7 మూవీస్ అయితే మనకి ఈ అక్టోబర్ 10, 11 తేదీల్లో రిలీజ్‌కి అయితే రెడీగా ఉన్నాయి థియేట్రికల్‌గా అయితే. ఇంకా మూవీ లిస్ట్ ఏదో తెలుసుకునే ముందు ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ ఇంకా లైక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఇంకా నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్గా అయితే అనిపిస్తుంది. లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ చేశారంటే ఇలాంటి వీడియో ఇంకా మనలాంటి మూవీ లవర్స్ ఎంతోమందికి షేర్ అవుతుంది ఇంకా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లైక్ చేయండి. ఒక 50 లైక్స్ ఈ టార్గెట్ అనుకుందాం ఈ వీడియోకి అయితే. అండ్ మెయిన్లీ ఈ లిస్ట్ చెప్పే ముందు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే నాట్ సబ్స్క్రైబ్డ్గా మినిమం 98% అయితే నాట్ సబ్స్క్రైబ్డ్గా అయితే వ్యూ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ వాల్యూ అయితే నాకు మోటివేషన్ కనిపిస్తుంది అంతే ఇంకా. ఇంకా వీడియోలోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇంకా మూవీ లిస్ట్ చెప్పాక మీరు ఫస్ట్ ఏ మూవీకి అయితే బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఈ 2 డేట్లలో మీరు కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. చూద్దాం ఇంకా ఎవరు ఏ మూవీకి ప్రిఫరెన్స్ ఇస్తారో ఇంకా. కమింగ్ టు ద ఇంకా ఫస్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం అంతే ఇంకా. ఇంకా కమింగ్ టు ద ఫస్ట్ మనకి రజనీకాంత్ గారి లీడ్ రోల్లో వెట్టయన్ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది October 10th అయితే. ఇంకా ఈ మూవీ ఇప్పటికే మనకి 2 సాంగ్స్ అండ్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేసేసాయి ఇంకా డైరెక్ట్గా మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్గా పెంచాయి ఇంకా. ఒక విధంగా ఇది కాలీవుడ్ ఇండస్ట్రీ మూవీ అండ్ మనకి తెలుగులకి ఎలాగ అర్థమవుద్దులండి, తెలుగులో అంతా మూవీ లవర్స్ కదా. ఇంకా మనకి దీంట్లో అయితే స్క్రీన్ ప్లే అయితే సాలిడ్గా మనకి రాశారన్నట్టు టీజే జ్ఞానవేల్ గారు అయితే మనకి రీసెంట్ ఇంటర్వ్యూలో కొన్ని విధాలుగా చెప్పారు ఇంకా. లోకేష్ కనగరాజు అంతా అంటే లోకేష్ కనగరాజు గారు లాగా ఎలివేషన్ ఇవ్వకపోయినా నేను మన రజనీకాంత్ గారికి అంటే స్క్రీన్ ప్లే సాలిడ్గా రాస్తానని చెప్పారు ఇంకా దీంట్లో మనకి ఫాద్ ఫజిల్ గారు అండ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు, మన టాలీవుడ్ ఇండస్ట్రీ రానా గారు వీళ్ళందరూ ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇంకా ఈ మూవీలో అయితే. అండ్ మెయిన్లీ మనకి వన్ మోర్ పాజిటివ్ యాడ్లీ టాక్ ఏంటంటే మనకి ఈ మూవీకి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ గారు ఇస్తున్నారు ఇంకా రీసెంట్ టైమ్స్లో అనిరుద్ధ్ గారి కంపోజింగ్ చెప్పుకోక్కర్లేదు. దేవరా కావచ్చు అండ్ జైలర్ నుంచి జవాన్ లియో ఇవన్నీ కావచ్చు. మనకి రజనీకాంత్ గారి మూవీ అంటే ఇంకా అనిరుద్ధ్ గారు ఏ రేంజ్లో వర్క్ చేస్తారో చెప్పుకోక్కర్లేదు. రీసెంట్ టైమ్స్లో ఇంకా జైలర్ చూసుకోవచ్చు. ఇంకా టీజే జ్ఞానవేల్ గారు మనకి October 10th ఈ మూవీ ఏ రేంజ్లో అవుట్పుట్ ఇస్తారో విల్ వెయిట్ అండ్ సీ. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ కొంగువా అనేది మనకి రిలీజ్ కావట్లేదులేండి. మనకి అప్పుడు రీసెంట్గా October 10th అయితే రిలీజ్ చేస్తానని మూవీ టీమ్ ఆఫీషియల్గా అనౌన్స్ చేసింది కదా. బట్ ఏంటంటే కొన్ని టెక్నికల్ అంటే ఎడిటింగ్ పరంగా కానివ్వండి, మూవీ ఫుల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పరంగా అయితే కొన్ని ఇష్యూస్ వల్ల అయితే మూవీ మనకి November 14th అయితే అండ్ పోస్ట్ పోన్ అయిపోయింది. October 10th అయితే మనకి కొంగువా అయితే రిలీజ్ అవ్వట్లేదు సూర్య గారితో అయితే. బట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ అయితే పీక్స్ లెవెల్లో ఉంది కట్స్ అయితే ఇంకా November 14 మనకి కొంగువా రిలీజ్ అవ్వబోతుంది. కొంగువా అప్పుడు ఎలా ఉంటుందో ఇంకా విల్ వెయిట్ అండ్ సీ. కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్ మనకి October 11th ఇంకా ఈ డేట్ నుంచి అయితే మనకి మూవీస్ ఒక 3-4 అయితే ఉన్నాయండి ఈ డేట్ని అయితే. ఇంకా దాంట్లో ఫస్ట్ వన్ గోపీచంద్ గారి లీడ్ రోల్ అయితే విశ్వం మూవీ అయితే మనకి ఇప్పటికే వీళ్ళు కూడా టీజర్ అండ్ ట్రైలర్ అండ్ సాంగ్స్ 3-4 అయితే రిలీజ్ చేసేసారు సింగిల్స్ పరంగా అయితే. ఇంకా ఈ మూవీ అయితే మనకి ఫాదర్కి సన్కి అండ్ ఫాదర్ ఇది ఎక్కువగా చూపిస్తున్నారు అండ్ ప్యారలైజ్డ్గా ఈ మన ఇండియన్ టెర్రరిజం గురించి అయితే ఎక్కువగా చూపిస్తున్నారు. మూవీ ఇప్పటికి రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్లో అయితే మ్యాక్సిమం అయితే కమెడియన్ ఆర్టిస్టులను అయితే ఎక్కువగా చూపించారు. అంటే కమెడియన్ ఆర్టిస్ట్ని ఇంకా ఏ రేంజ్లో మనకి శ్రీను వైట్ల గారు యూజ్ చేసుకుంటారో ఇంకా ఆయన టెంప్లెట్ ఇంక చెప్పుకోక్కర్లేదు. ఆయన కామెడీని చూపిస్తూ యాక్షన్ సీక్వెన్స్ను ఏ రేంజ్లో తీస్తారు. ఇంకా ఈ మూవీ అయితే October 11th అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఈ మూవీ శ్రీను వైట్ల గారు కంబ్యాక్ ఇస్తారో లేదో ఇంకా October 11th వెయిట్ చేసేయడం. ఇంకా కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈ డేట్నే మనకి October 11th అయితే ఇంకో మూవీ ఉంది కన్నడది మనకి అర్జున్ సార్జా గారి మార్టిన్ మూవీ. ఇప్పటికే ఈ రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్ చూసాక ఈ మూవీ అయితే మనకి పక్క ఇది కూడా ఇండియన్ టెరిటరీ పక్క. ఇంకా ఈ మూవీ అయితే మనకి అర్జున్ సార్జా గారి ఈ యాక్షన్ సీక్వెన్స్లో అయితే ఏ రేంజ్లో ట్రైలర్లు అండ్ టీజర్లో ఫిక్స్ చేశారు ఇంకా చెప్పుకోకర్లేదు. మ్యాక్సిమం ట్రైలర్ మొత్తం అయితే ఇండియన్ ఈ బ్యాక్గ్రౌండ్ పరంగా అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్తో ఫుల్గా నింపేశారు. ఇంకా ఒక సైడ్గా మనకి పాకిస్తాన్ అండ్ ఇండియా ఈ బార్డర్ టెరిటరీ అండ్ మనకి యాక్షన్ సీక్వెన్స్ పరంగా అయితే మొత్తం ఇంకా నింపేశారు. ఇంకా ఈ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో ఇంకా మనకి October 11th వరకు వెయిట్ చేశాడు. ఈ మూవీ కూడా దాదాపు కొన్ని సింగిల్స్ అయితే రిలీజ్ చేసుకుంది. ఇంకా ఈ మూవీ కూడా October 11th రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఏ మూవీకి మీరు ప్రిఫర్ చేస్తారో డ్యామ్ షూర్ కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ మూవీ మనకి ఆలియా భట్ గారి లీడ్ రోల్ అయితే జగ్రా మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది October 11th. అండ్ ఆలియా భట్ గారి లీడ్ రోల్లో ఈ మూవీ అయితే మనకి దాదాపు మూవీ మేకర్స్ అయితే క్లారిటీ ఇచ్చేస్తారు. తెలుగులో కూడా అయితే ఇంకా October 11th అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఎందుకంటే మనకి ట్రైలర్ చూసాక ట్రైలర్ ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే ప్లీజ్ ఒక్కసారి అయితే వాచ్ చేసేయండి. మనకి ఎమోషన్స్ అయితే బాగా క్యారీ చేశారు ట్రైలర్లో అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అయితే 1.5-30 seconds తర్వాత అయితే మనకి చాలా సూపర్గా అయితే ఇంకా చాలా బాగా అయితే క్యారీ చేశారు ట్రైలర్ అయితే.
ఇంకా ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ అండ్ టీజర్లు చూసాక మనకి ఆలియా భట్ గారి డైరెక్ట్గా అయితే మనకి యాక్షన్ సీక్వెన్స్లో కూడా షూట్ చేశారు. ఇంకా ఈ మూవీ కూడా మనకి రొటీన్ టెంప్లెట్ అయినా సరే ఈ సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ అయితే బాగానే చూపించారు ట్రైలర్లో అయితే. ఇంకా మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారో మనకి October 11న విల్ వెయిట్ అండ్ సీ, అవుట్పుట్ వచ్చాక చూడాల్సిందే. కమింగ్ టు ద లాస్ట్ అప్డేట్ మూవీ. ఇంకా ఈ మూవీ అప్డేట్ లిస్ట్ చెప్పే ముందు మనకి ఇంకా ఈ వీడియోని ఇంకా ఇప్పటి వరకు కూడా చూసి స్కిప్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాం కదా, మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మనలాంటి మూవీ లవర్స్ ఎంతమందికి షేర్ అవుతుంది. అండ్ సబ్స్క్రిప్షన్ అంటారా, నాకు మోటివేషన్గా అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు చేయడానికి. ఇంకా కమింగ్ టు ద లాస్ట్ వన్ మూవీ అప్డేట్. మనకి సుధీర్ బాబు గారి లీడ్ రోల్లో మా నాన్న సూపర్ హీరో మూవీ అయితే October 11న రిలీజ్ అవ్వబోతుంది ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ యూవీ క్రియేషన్స్. మనకి ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కూడా అబ్సల్యూట్లీ అయితే సూపర్గా అయితే ఎమోషన్స్ అయితే క్యారీ చేశారు ఈ మూవీలో. యాజ్ ఇట్ ఈజ్ ఈ మూవీ కూడా మనకి ఫాదర్ అండ్ సన్ బాండింగ్లో అయితే మూవీ ఇంకా ఫుల్ ఎమోషన్స్తో అయితే క్యారీ చేశారు మనకి డైరెక్టర్ గారు అయితే. ఈ మూవీ ఒక విధంగా మనకి అంటే సెన్సేషనల్ ఈ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టకపోయినా సరే ఈజీగా కల్ట్గా సింపుల్గా అయితే మనకి క్లాసికల్ బ్లాక్ బస్టర్గా అయితే నిలవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్ అండ్ టీజర్స్లో కూడా ఏమాత్రం క్వాలిటీ పరంగా కానివ్వండి, విజువల్స్ పరంగా కానీ ఏమాత్రం అయితే ఈ మూవీ మేకర్స్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయితే కాలేదు, బాగానే హ్యాండిల్ చేస్తూ వచ్చారు. అండ్ మెయిన్లీ ఈ మూవీకి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే జై క్రిష్ గారు చాలా బాగా అయితే హ్యాండిల్ చేశారు భయ్య. ట్రైలర్లో అయితే చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. ఇంకా ఈ మూవీ కూడా మనకి ప్యారలైజ్డ్గా అయితే చూపిస్తూ వచ్చారు ట్రైలర్లో అయితే, స్టోరీస్ ప్రకారంగా అయితే మనకి సేమ్ యాజ్ మనకి ఇద్దరు ఫాదర్ రోల్స్లో కనిపించారు. బట్ మనకి ఫాదర్ రోల్ అయితే ఒకరే ఉన్నారు. అండ్ స్టోరీ పరంగా అయితే మంచి గ్రిప్పింగ్ అయితే సెన్సిటివ్గా అయితే రాసుకున్నారు ఇంకా డైరెక్టర్ గారు అయితే. ఇంకా రైటింగ్ ఏముందండి, రైటింగ్ అయితే మనకి డైరెక్టర్ గారు కరెక్ట్గా రాసుకుంటే ఇంకా మూవీ మాత్రం స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఆడిటంగా ఉంటే మాత్రం ఇంకా ఈ మూవీ అయితే సింపుల్గా క్లాసికల్గా అయితే బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఇంకా ఈ మూవీ లిస్ట్ మొత్తం ఇంకా చెప్పేసాం. October 10th and 11th రిలీజ్ అవబోయి ఈ మూవీస్ అయితే. ఇంకా ఈ మూవీస్ ఇంకా చూసిన మీరు ఏ మూవీకి అయితే ఇంకా డైరెక్ట్గా ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఫస్ట్ డేన డ్యామ్ షూర్కి అయితే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఎలా ఉన్నా సరే TFI బాగుండాలని అయితే మనం పక్కా కోరుకుంటాం తెలుగు ఆడియన్స్ కదా. చూద్దాం ఇంకా October 10th, 11th రిలీజ్ అవ్వబోయే ఈ మూవీస్లో ఏ మూవీ అయితే కరెక్ట్గా క్లిక్ అవుద్దో, ఇంకా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుందో ఆ మూవీ అయితే ఇంకా టోటల్ మనకి దసరా వెకేషన్ వీక్ మొత్తం ఇంకా కొనసాగిస్తుంది కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా. ఇంకా ఈ వీడియో ఇంతవరకు కూడా చూసి మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఈ మూవీ లిస్ట్ మొత్తం ఇంకా చెప్పేసాం కదా. ఇంకా కంటెంట్ ఇంకా నచ్చితే ఇలాంటివి ఇంకా ఎక్స్క్లూజివ్గా మీరు ఫాలో అవ్వాలని చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసేయండి. మన ఛానల్లో అయితే బ్రాడ్కాస్టింగ్ డిస్క్రిప్షన్లో అయితే పెట్టాము ఇంకా. అండ్ వన్ మోర్ ఎక్స్క్లూజివ్, మనకి తండేల్ మూవీ ఉంది కదా నాగ చైతన్య గారిది. ఈ మూవీ అయితే మనకి October 10th ఈ మంత్లోకి రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది కూడా మనకి దసరాకి. బట్ ఈ మూవీ కూడా షూటింగ్ పరంగా కానివ్వండి కొన్ని ఇష్యూస్ వలన అయితే ఈ మూవీ కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. ఇంకా ఈ మూవీ December, November అనేది కొంచెం క్లారిటీ అయితే లేదు. ఇంకా ఈ మూవీ కూడా వచ్చుంటే ఇంకా దసరా వీక్ ఇంకొక ఫుల్ గ్రిప్పింగ్ అయితే ఉండేది. మూవీస్ ఏది రిలీజ్ అవ్వబోతుంది, ఏది ఇంకా హిట్ కొడుద్దు అనేది ఆ టాక్ పైన. ఎనీవే చూద్దాం ఎంతమంది ఏ మూవీకి ప్రిఫరెన్స్ ఇస్తారో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఈ రిలీజ్ అవ్వాల్సిన ఈ 2 days మూవీస్ మొత్తం మన ఛానల్లో అయితే రివ్యూలు వస్తాయి. ఇంకా ఫాలో అవ్వడం అయితే మర్చిపోవద్దు రివ్యూలను. అండ్ చూద్దాం ఎంతమంది కామెంట్ పెడతారో మూవీస్కు. సబ్స్క్రైబ్డ్ ద వన్, మీట్ ద నెక్స్ట్ వన్.